Good morning. First semester partial derivatives. Okay, exercise problems. Next, if u equal to e power of x into x cos y minus y sin y, then show that dou square u by dou x square plus dou square u by dou y square equal to 0. ఇది ప్రాబ్లం. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే సెకండ్ టైం పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో అండ్ సెకండ్ టైం పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసి రెండింటిని యాడ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమని చూపించాలి, 0 అని చూపిస్తాం. ఓకే, సొల్యూషన్ given u equal to e power of x into x cos y minus y sin y. Partial derivative with respect to x. ఓకే, పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షల్ డెరివేటివ్ చేస్తున్నాం. సో ఫార్ములా అప్లై చేస్తే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై. ఇది సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్లస్లో ఉందా ఆర్ మైనస్లో ఉందా లేదా ఇంటూలో ఉందా ఆర్ డివైడెడ్ బైలో ఉందా, ఇది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి 2 ఉన్నాయి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై అని చదువుతున్నాం కదా, అంటే ఇంటూలో ఉందంటే యూ ఇంటూ వి ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటి మనకి డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి ఈక్వల్ టు యూ డాష్ వి ప్లస్ యూ ఇంటూ వి డాష్. ఇది ఫార్ములా. ఒకటి యూ అనుకుంటున్నాం అండ్ ఒకటి వి అనుకొని ఇది మొత్తం వి టర్మ్ మొత్తం ఫార్ములా అప్లై చేస్తున్నాను. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు, సో యూ డాష్ అంటే యూకి డెరివేటివ్ అప్లై చేయాలి, అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ వి అనేది కాన్స్టెంట్, అలాగే రాసేస్తాం. ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై ప్లస్ నెక్స్ట్ ఏంటి యూ కాన్స్టెంట్ అంటే యూ అలాగే రాసేసుకుంటాం. వి డాష్ అంటే వీకి డెరివేటివ్ అప్లై చేయాలి. వి టర్మ్ అంటే ఇది మొత్తం అనుకుంటున్నాం కదా, కంప్లీట్ వి టర్మ్ మొత్తానికి డెరివేటివ్ అప్లై చేస్తున్నాను. ఏంటి ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై. ఇది ఫార్ములా. సో ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఇది అలాగే ఉంటుంది. ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై, దీనికి ఫార్ములా అప్లై చేశాను. నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ, ఓకే మళ్ళీ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై ఉంది కదా, అంటే లోపల మళ్ళీ 2 ఉన్నాయి కాబట్టి రెండింటికి యూ మైనస్ వి ఫార్ములా ఉంది, రెండింటికి మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తాం. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వై ఇంటూ సైన్ వై. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కదా, ఎక్స్తో చేస్తున్నప్పుడు ఇక్కడ కాస్ వై అనేది కాన్స్టెంట్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ 1 మైనస్ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం, అప్పుడు కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. సో ఇక్కడ మనకు యూజ్ అయిన ఫార్ములాస్ రాస్తున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ మనకు యూజ్ అయిన ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ సి డెరివేటివ్ 0. ఇవి మనకు యూజ్ అయిన ఫార్ములాస్. సో సింప్లిఫికేషన్ చేసుకుంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ వై, ఆ టర్మ్ 0 అయిపోతుంది. సో రెండిట్లో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్, x into cos y minus y into sin y
ప్లస్ కామన్ టర్మ్ తీస్తున్నాను కాబట్టి ఇది కూడా బయటకు వెళ్ళిపోతుంది, రిమైనింగ్ టర్మ్ కాస్ వై. ఇది ఏది డో యూ బై డో ఎక్స్. సో ఫస్ట్ టర్మ్ డెరివేటివ్ చేసినాం. నెక్స్ట్ ఏంటి, మనకు సెకండ్ టైం డెరివేటివ్ కూడా అడిగిండు కాబట్టి అగైన్ పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో సెకండ్ టైం డెరివేటివ్ అప్లై చేస్తున్నాను బోత్ సైడ్స్. డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై ప్లస్ కాస్ వై. బోత్ సైడ్స్ ఫార్ములాస్ అప్లై చేసినాం. ఇది నోటేషన్ ఏం రాసుకోవచ్చు మనం, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సేమ్ యూ ఇంటూ ఫార్ములా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇది అంటున్నాను కాబట్టి ఎక్స్ టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి యూ ఇంటూ ఇది మొత్తం వి అనుకోవాలి. సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం, యూవి ఫార్ములా. ఏంటి ఫస్ట్ యూకి డెరివేటివ్ రాస్తాం, డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వి కాన్స్టెంట్ అంటే టర్మ్ మొత్తం కాన్స్టెంట్, ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై ప్లస్ కాస్ వై. యూ డాష్ వి అప్లై చేసినాం. నెక్స్ట్ ఏంటి ప్లస్ యూ ఇంటూ వి డాష్ ఫార్ములా. యూ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్, వి డాష్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఇది మొత్తం వి అనుకునే టర్మ్ మొత్తం ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై ప్లస్ కాస్ వై. ఇది యూవి ఫార్ములా అప్లై చేస్తున్నాను. యూవి ఫార్ములా అంటే ఏంటి, యూ డాష్ వి ప్లస్ యూ ఇంటూ వి డాష్. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసిన. ఓకే, నెక్స్ట్ చూడండి సింప్లికేషన్. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఇది మొత్తం కాన్స్టెంట్ టర్మ్ అలాగే ఉంటుంది, ఎక్స్ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై ప్లస్ కాస్ వై. నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ మళ్ళీ మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కదా, ఇక్కడ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై ప్లస్ కాస్ వై అంటే ప్లస్ మైనస్లో ఉంది కాబట్టి ఈ డో బై డో ఎక్స్ అనేది దీనికి అప్లై చేస్తాం అండ్ దీనికి అప్లై చేస్తాం. కానీ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కదా, అంటే ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ లేవు కాబట్టి ఈ రెండింటి యొక్క డెరివేటివ్స్ జీరోస్ అయిపోతాయి. ఎందుకంటే ఇది మొత్తం కాన్స్టెంట్ టర్మ్గా ట్రీట్ చేసుకుంటాం అండ్ ఇది కూడా కాన్స్టెంట్ టర్మ్గా ట్రీట్ చేసుకుంటాం కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ యొక్క డెరివేటివ్ జీరో, దీని డెరివేటివ్ జీరో అవుతుంది, దీని డెరివేటివ్ జీరో అవుతుంది. ఇక్కడ దీనికి మాత్రం మనం డెరివేటివ్ చేస్తాం. ఇక్కడ ఏంటి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ వై అంటే ఇక్కడ కాస్ వై అనేది కాన్స్టెంట్, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 రిమైనింగ్ ప్లస్ దీని మైనస్ దీని డెరివేటివ్ 0 అండ్ ప్లస్ దీని డెరివేటివ్ 0. సో రెండిట్లో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్, ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై ఇక్కడ ప్లస్ కాస్ వై. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తున్నాను కాబట్టి ఈ టర్మ్ మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ని కూడా కామన్ తీస్తున్నాను కాబట్టి ఇది బయటకు వచ్చేస్తుంది, రిమైనింగ్ టర్మ్ ప్లస్ కాస్ వై. సో ఈక్వల్ టు సింప్లికేషన్ చేసుకుంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై. ఇక్కడ కాస్ వై రెండింటిని యాడ్ చేస్తే 2 కాస్ వై. ఇది సెకండ్ టైం డెరివేటివ్ చేసినాం, దీంతో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినాం. నెక్స్ట్ ఏంటి పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. నెక్స్ట్ పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై. ఓకే, సో పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ డెరివేటివ్స్ అప్లై చేస్తున్నాను దీనికి క్వశ్చన్కి. డో యూ బై డో వై ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ వై సైన్ వై. ఇది ఇచ్చిన ప్రాబ్లం. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం
బట్ ఇక్కడ ఈ ఫార్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఉంది, అంటే ఇక్కడ యూవీ మెథడ్ అవసరం లేదు. మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఒకటి యూ అనుకున్నాం, ఒకటి వి అనుకున్నాం, యూవీ ఫార్ములా అప్లై చేసినాం. కానీ ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి ఇదంతా కాన్స్టెంట్ టర్మ్, యూవీ మెథడ్ అవసరం లేదు ఇక్కడ. ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దీన్ని బయటికి రాసేసుకుంటున్నాను. డో వై ఆఫ్ రిమైనింగ్ టర్మ్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై. ఇది సో ఇక్కడ ఒకటి ప్లస్లో ఉంది, ఒకటి మైనస్లో ఉంది కాబట్టి ఈ డెరివేటివ్ అనేది రెండింటికి అప్లై చేస్తాం. ఈ ఫార్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డో వై ఆఫ్ ఎక్స్ కాస్ వై మైనస్ దీన్ని కూడా అప్లై చేస్తున్నాను, డో వై ఆఫ్ వై ఇంటూ సైన్ వై. సో ఈ ఫార్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కదా, అంటే ఇది ఎక్స్ అనేది కాన్స్టెంట్, దీనికి డెరివేటివ్ అప్లై చేస్తాం. ఏముంది మనకి d/dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఫార్ములా, కాస్ వై ఉంది కదా. సో కాస్ ఎక్స్కి ఫార్ములా ఏంటి అంటే మైనస్ సైన్ ఎక్స్, అది ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఏంటి మైనస్ సైన్ వై. నెక్స్ట్ ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది, అంటే మళ్ళీ వై ఇంటూ సైన్ వై ఉంది కదా, అంటే యూ ఇంటూ వి. సో మనకి అక్కడ యూ ఇంటూ వీలు వస్తున్నాయా, యూ ప్లస్ వీలు వస్తున్నాయా, అది బాగా అబ్జర్వ్ చేసుకొని మనం ఫార్ములాస్ అప్లై చేయాలి. ఇక్కడ మనకి మళ్ళీ 2 వేరియబుల్స్ ఉన్నాయి, వై ఉంది, సైన్ వై 2 ఉన్నాయి కదా, కాబట్టి యూ ఇంటూ వి మెథడ్ అప్లై చేయాలి మళ్ళీ. అంటే ఇక్కడ మళ్ళీ యూవీ ఫార్ములా అప్లై చేస్తాం దీనికి, మైనస్ యూవీ ఫార్ములా అప్లై చేస్తున్నాను కదా. సో ఏంటి ఫార్ములా u'(v) అంటే యూకి డెరివేటివ్ చేస్తాం, డో వై ఆఫ్ వై ఇంటూ వి అంటే సైన్ వై ప్లస్ వై ఇంటూ నెక్స్ట్ ఏంటి ఫార్ములా యూ ఇంటూ v', యూ అంటే కాన్స్టెంట్, v' అంటే వీకి డెరివేటివ్ చేస్తాం, డో వై ఆఫ్ సైన్ వై. సో మైనస్ ఆఫ్ ఈ మైనస్ అనేది రెండింటికి అప్లై అవుతుంది, అందుకే ఇలా రాస్తున్నాను. ఈ ఫార్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా కంప్లీట్గా వస్తుంది. ఓకే, ఈ ఫార్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ మైనస్ ముందుకు రాసేసుకుంటే మైనస్ ఎక్స్ సైన్ వై అవుతుంది, అండ్ మైనస్ ఆఫ్ డెరివేటివ్ డో వై ఆఫ్ వై అంటే 1, సైన్ వై కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, ప్లస్ వై ఇంటూ ఇక్కడ సైన్ వై ఉంది కదా, అంటే d/dx ఆఫ్ సైన్ ఎక్స్కి ఫార్ములా ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాం, సైన్ వై అంటే కాస్ వై. సో సింప్లికేషన్ చేసుకుంటే ఈ ఫార్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ సైన్ వై, ఇప్పుడు ఈ మైనస్తో ఇంటూ చేయండి, -1 ఇంటూ సైన్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ఇంటూ కాస్ వై. ఇదేది ఫస్ట్ టర్మ్ డెరివేటివ్ చేసినాం విత్ రెస్పెక్ట్ టు వైతో. సో సేమ్ ప్రాబ్లం అగైన్ partial derivative with respect to y. సో మళ్ళీ సెకండ్ టర్మ్ డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా అప్లై చేస్తే డో వై ఆఫ్ డో యూ బై డో వై ఈక్వల్ టు డో వై ఆఫ్ ఈ ఫార్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ వై ఇంటూ కాస్ వై. ఓకే, సేమ్ ఇక్కడ మళ్ళీ మనం విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ ఆఫ్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ బయటికి రాసేసుకుంటాం. ఇక్కడ దీని నోటేషన్ నుంచి డో² బై డో y² అవుతుంది ఈక్వల్ టు, సో ఈ ఫార్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ డో వై ఆఫ్ ఇది మొత్తం రాసేసుకుంటే మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ వై ఇంటూ కాస్ వై. ఓకే, సో అన్నిట్లో వైలు ఉన్నాయి కదా అండ్ అన్నిట్లో మైనస్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, ఈ డెరివేటివ్ అనేది అన్నిటికి సపరేట్గా అప్లై చేస్తాం. ఫస్ట్ ఏంటి డెరివేటివ్ అనేది అన్నిటికీ సపరేట్గా అప్లై చేయండి. డో² బై డో y² ఈక్వల్ టు ఈ ఫార్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సపరేట్గా అప్లై చేసుకుంటే డో వై ఆఫ్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్
డో బై డో వై ఆఫ్ సైన్ వై మైనస్ డో బై డో వై ఆఫ్ వై ఇంటూ కాస్ వై. ఫస్ట్ అన్నిటికీ డెరివేటివ్లు అప్లై చేసినాం. ఓకే, సో ఫార్ములాస్ అప్లై చేయండి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం. ఇక్కడ మైనస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, సైన్ వైకి ఫార్ములా ఏంటి కాస్ వై. ఇక్కడ కూడా మైనస్ డో బై డో వై ఆఫ్ సైన్ వై అంటే కాస్ వై. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వై ఇంటూ కాస్ వై ఉంది కదా, ఇంటూ అంటున్నాం కాబట్టి మళ్ళీ యూ ఇంటూ వి ఫార్ములా అప్లై చేస్తాం. మైనస్ సేమ్ మరి ఫార్ములా అప్లై చేసుకుంటే యూ డాష్ అంటే యూకి డెరివేటివ్ చేస్తాం. డో బై డో వై ఆఫ్ వై ఇంటూ వి కాన్స్టెంట్ ప్లస్ నెక్స్ట్ యూ కాన్స్టెంట్ వీకి డెరివేటివ్ చేస్తాం. డో బై డో వై ఆఫ్ కాస్ వై. ఈ మైనస్ అనేది రెండింటికి అప్లై అవుతుంది. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ కాస్ వై మైనస్ ఆఫ్ డో బై డో వై ఆఫ్ వై అంటే 1 ఇంటూ కాస్ వై అలాగే ఉంటుంది, ప్లస్ వై ఇంటూ డో బై డో వై ఆఫ్ కాస్ వై అంటే మైనస్ సైన్ వై. ఫార్ములా అప్లై చేస్తుంది. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ కాస్ వై మైనస్ కాస్ వై మైనస్ కాస్ వై. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, వై ఇంటూ సైన్ వై. ఓకే, సింప్లికేషన్ చేసుకుంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ కాస్ వై, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. మైనస్ కాస్ వై అంటే 2 కాస్ వై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ వై ఇంటూ సైన్ వై. ఇదంతా వాల్యూ ఏది అంటే డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు నౌ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఇచ్చిన ప్రాబ్లం ఇది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. నౌ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఇందులో అప్లై చేస్తున్నాను. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఆన్సర్ ఇది ఏంటి మనకి వచ్చింది, ఈ ఆన్సర్. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై నెక్స్ట్ మైనస్ వై ఇంటూ సైన్ వై ప్లస్ 2 కాస్ వై. ఇది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ వాల్యూ. ఇది అప్లై చేస్తే మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ 2 కాస్ వై ప్లస్ వై ఇంటూ సైన్ వై. ఓకే, రెండిట్లో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్, రిమైనింగ్ టర్మ్స్ రాసుకుంటున్నాను. ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ వై ఇంటూ సైన్ వై ప్లస్ 2 కాస్ వై. ఇక్కడ కూడా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ వెళ్ళిపోతుందిగా, రిమైనింగ్ టర్మ్స్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ 2 ఇంటూ కాస్ వై ప్లస్ వై ఇంటూ సైన్ వై. సో క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేసేసుకోండి. ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ మైనస్ వై ఇంటూ సైన్ వై ప్లస్ వై ఇంటూ సైన్ వై 2 కాస్ వై మైనస్ 2 కాస్ వై అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 0 ఈక్వల్ టు 0. ఇది ఆర్హెచ్ఎస్, ఇది ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.